గత వారం రోజుల నుంచి గ్లోబల్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ఒకవైపు స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోతుంటే మరోవైపు బంగారం ధరలు కూడా అదే దారిలో పయనించాయి. మరి క్రిప్టో కరెన్సీ కూడా దారుణంగా పడిపోయింది. ఇన్వెస్టర్లు ఒక్క వారంలోనే దాదాపు $500 బిలియన్ వరకు నష్టపోయారు. సమీప భవిష్యత్తులో బిట్కాయిన్ పరిస్థితి ఏంటి? బిట్కాయిన్ ధరలు క్షీణించడానికి గల కారణం ఏంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. గత వారం రోజుల నుంచి గ్లోబల్ స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. అమెరికాలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు స్టాక్ మార్కెట్లకు శాపంగా మారుతున్నాయి. ఇక స్టాక్ మార్కెట్లు అంటేనే సెంటిమెంట్ పై ఆధారపడి నడుస్తూ ఉంటాయి. ప్రభుత్వం నుంచి లేదా ట్రంప్ నుంచి ఒక చిన్న ప్రకటన వెలువడినా దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై పనిచేస్తుంది. బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్టర్లు నష్టపోతారు. గత వారం ఇటు స్టాక్ మార్కెట్లు, అటు బంగారం, వెండితో పాటు క్రిప్టో మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. బిట్కాయిన్ ఇన్వెస్టర్లు దాదాపు $500 బిలియన్ వరకు నష్టపోయారు. మరి భవిష్యత్తులో బిట్కాయిన్ పరిస్థితి ఏంటి అన్న ఆందోళన ఇన్వెస్టర్లను వెంటాడుతోంది. బుధవారం నాడు బిట్కాయిన్ స్వల్పంగా 1.3% పెరిగి $76,681.72 వద్ద క్లోజ్ అయ్యి ఇన్వెస్టర్లలో కాస్త ధైర్యాన్ని నింపింది. కాగా మంగళవారం 15 నెలల కనిష్టానికి $72,877కు పడిపోయింది. చివరగా నవంబర్ 2024 ప్రారంభంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గెలిచిన నాటి స్థాయికి దిగివచ్చాయి. బిట్కాయిన్ ను ఇన్వెస్టర్లు భారీ ఎత్తున విక్రయించడంతో గత వారం క్రిప్టో కరెన్సీ మార్కెట్ విలువ సుమారు $500 ట్రిలియన్ హారతి కర్పూరంలా కరిగిపోయింది. అటు తర్వాత అదే జోరు కొన్ని రోజుల పాటు కొనసాగింది. జనవరి 29 నాటికి చూస్తే దీని మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ $467.6 బిలియన్ దిగి వచ్చిందని కాయిన్ గెక్కో డేటాను బట్టి తెలుస్తోంది. అయితే గత మంగళవారం నాడు 15 నెలల కనిష్టానికి $72,877కు దిగిరాగా బుధవారం 1.31% కోలుకొని $76,681.72కు చేరి ఇన్వెస్టర్లకు కాస్త ఊరట కలిగించింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే క్రిప్టో మార్కెట్ ఊపందుకుంటుందన్న అంచనాలుండేవి. అయితే ఆ అంచనాలను తారుమారు చేస్తూ ఏడాది బిట్కాయిన్ 13% క్షీణించింది. గత ఏడాది అక్టోబర్ 3 నుంచి చూస్తే 39% నష్టపోయింది. గత ఏడాది బిట్కాయిన్ విలువ $126,000 పలికింది. మరి క్రిప్టో కరెన్సీ దారుణంగా క్షీణించడానికి గల కారణం ఏంటి అంటే బ్లూంబర్గ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం చూస్తే గత వారం గ్లోబల్ మార్కెట్లు దారుణమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. బంగారం, వెండి ధరల దారుణంగా పడిపోయాయని వెల్లడించింది. అయితే గత కొన్ని రోజుల నుంచి అమ్మకాల ఒత్తిడికి గురైన ఈ రెండు మెటల్స్ మంగళవారం కొనుగోళ్లతో కాస్త పెరిగాయి. అయితే క్రిప్టో కరెన్సీ మాత్రం ఇంకా ఒత్తిడికి గురవుతోంది. బిట్కాయిన్ దారుణంగా క్షీణించడానికి ప్రధాన కారణం అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలే అని బ్లూంబర్గ్ విశ్లేషించింది. అయితే ఇన్వెస్టర్లకు కష్టకాలంలో ఆదుకునేది బంగారం. అందుకే తమ పెట్టుబడులకు బంగారం అయితే సేఫ్ అని బంగారంపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారు. అదే క్రిప్టో కరెన్సీని పెద్దగా నమ్మడం లేదని తేల్చి చెప్పింది. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం కరెన్సీ రేట్లు, వడ్డీ రేట్ల ప్రభావం మార్కెట్లపై చూపుతుంది. దాని ప్రభావం క్రిప్టో కరెన్సీపై కూడా ఉంటుందని చెబుతున్నారు. PI42 సహ వ్యవస్థాపకుడు CEO అవినాష్ శేఖర్ అంచనా ప్రకారం నవంబర్ 2024 తర్వాత బిట్కాయిన్ గత వారంలో అత్యంత కనిష్టానికి $73,000కు దిగి వచ్చిందన్నారు. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం క్రిప్టోపై చూపించిందంటున్నారు. అమ్మకాల ఒత్తిడి వల్ల క్రిప్టో ధర పడిపోయిందని, గత 48 గంటల పాటు అమ్మకాల ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడం వల్ల బిట్కాయిన్ ధర పడిపోయిందని వివరించారు. అయితే బిట్కాయిన్ పడిపోవడానికి గల పలు రకాల కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. గ్లోబల్ మార్కెట్లో ఏర్పడిన పరిణామాల వల్ల లిక్విడిటీ, సప్లై తగ్గడం వల్ల కూడా బిట్కాయిన్ అమ్మకాల ఒత్తిడికి కారణమని మరో నిపుణుడు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు ద్రవ్యపరపతి నిబంధనలు కఠినతరం చేయడంతో నగదు చలామీ తగ్గింది. ఇన్వెస్టర్లు కూడా ఆచితూచి రిస్క్ లేని ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో మనీ ఫ్లో తగ్గిందంటే దాని ప్రభావం క్రిప్టో ధరపై ప్రభావం చూపుతుంది. బిట్కాయిన్ ధర తగ్గడానికి కారణమని చెబుతున్నారు.
ఇక బిట్కాయిన్ పై ఇన్వెస్టర్లకు అనుమానాలు తలెత్తడం మొదలయ్యాయి. ఒకప్పుడు బిట్కాయిన్ ను డిజిటల్ గోల్డ్ అనేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. బిట్కాయిన్ పెట్టుబడులకు శ్రీరామరక్ష కానే కాదనే స్థాయికి ఇన్వెస్టర్లు వచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బిట్కాయిన్ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం లేదని ఇన్వెస్టర్ మైఖేల్ బుర్రే ఈ వారంలోనే హెచ్చరించారు. కేవలం బిట్కాయిన్ ను సెక్యులేటివ్ అసెట్ కింద మాత్రమే చూస్తున్నారని చెప్పారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న డబ్బును బంగారం కింద మార్చుకోవడానికి యత్నిస్తారు. ఎందుకంటే బంగారం ఎక్కడైనా కుదవపెట్టి డబ్బు తెచ్చుకోవచ్చు. అదే కరెన్సీ అయితే దానికి స్థిరమైన విలువ ఉండదు. ఇక బిట్కాయిన్ కుదవపెట్టి డబ్బు తెచ్చుకోవడం అయ్యే పని కాదు. ఆపద సమయంలో ఆదుకునేది బంగారం. బిట్కాయిన్ పై ఇన్వెస్టర్లకు ఇంకా నమ్మకం కుదరలేదు. కేవలం సెక్యులేటివ్ కోణంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారని బిట్కాయిన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మార్కెట్ నిపుణులు చెప్పేది ఏమిటంటే బిట్కాయిన్ మార్కెట్లో సమీప భవిష్యత్తులో ఈ స్థాయిలోనే కొనసాగవచ్చునని అంటున్నారు. గ్లోబల్ మార్కెట్లో పరిస్థితులను బట్టి హెచ్చుతగ్గులు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. సాంకేతిక పరంగా చూస్తే బిట్కాయిన్ $73,000 వద్దే కొనసాగవచ్చునని చెబుతున్నారు. ఇక మార్కెట్ కాస్త జోరందుకుంటే $77,500 నుంచి $78,000 వరకు వెళ్లవచ్చునని విశ్లేషిస్తున్నారు. అయితే బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజిస్టు మెక్ గ్లోన్ మాత్రం బిట్కాయిన్ రాబోయే రోజుల్లో మరింత అమ్మకాల ఒత్తిడికి గురి కావచ్చని హెచ్చరించారు. వాస్తవ విలువలో 87% క్షీణించి $10,000లకు దిగివచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. గత 2 వారాల నుంచి 20% క్షీణించి $73,000లకు దిగివచ్చింది. గత ఏడాది అక్టోబర్ ఆల్ టైమ్ హై నుంచి 40% క్షీణించిందని గుర్తు చేస్తున్నారు. అయితే మైక్ మెక్గ్లోన్ 2026 ఇన్వెస్టర్లకు అత్యంత ప్రమాదకరమైన సంవత్సరమని హెచ్చరిస్తున్నారు. 2008 నాటి ఆర్థిక మాంద్య పరిస్థితులు పునరావృతం కావచ్చునని ఆయన లింక్డ్ఇన్లో రాశారు. దీనికి ఆయన చెబుతున్న కారణం ట్రంప్ ఫెడ్ చీఫ్ కెవిన్ వార్ష్గా నియమించడంతో గ్లోబల్ మార్కెట్లు చిగురుటాకులా వణికిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక అమెరికా ఫెడ్ లేదా అమెరికా సెంట్రల్ బ్యాంకులో ట్రంప్ జోక్యం విపరీతంగా పెరిగిపోతోంది. కరెన్సీ విలువ పడిపోతుందని హెచ్చరించారు. ట్రంప్ నిర్వాకంతో స్టాక్ మార్కెట్లు, బంగారం, వెండి ధరలు పడిపోయాయి. ఇక ట్రంప్ ప్రతి ఒక్కరిని తన కాళ్ల దగ్గరికి తెచ్చుకున్నారు. ఫెడ్ చీఫ్ గా కెవిన్ వార్ష్ ను నియమించారు. అయితే దీనికి సెనెట్ ఆమోదం లభించాలి. ఒకవేళ ఫెడ్ చీఫ్ గా కెవిన్ వార్ష్ ఎన్నికైతే బిట్కాయిన్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు బలంగా నమ్ముతున్నారు. మొత్తానికి బిట్కాయిన్ పై పెట్టుబడులు ప్రస్తుతం ప్రమాదమని ఇన్వెస్టర్లు హెచ్చరిస్తున్నారు.